హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు ఆంధ్ర సైడ్ ఉప్పుడు పిండి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. ఉప్పుడు పిండి అంటాం కానీ దీనికి బియ్యపు రవ్వ కావాలండి. మనం మిక్సీ అయినా చేసుకోవచ్చు బియ్యాన్ని, లేదంటే బయట షాపులో అయినా కొనుక్కరావచ్చు. మనం ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే వెండి మిరపకాయలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి తాలింపు వేగనియాలి. అది వేగిన తర్వాత ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు చొప్పున మనం నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని మరగనివ్వాలి. ఆ తర్వాత రవ్వ వేసుకొని మనం బాగా 5 నుంచి 10 నిమిషాల వరకు మనం ఈ ఉప్పుడు పిండి సన్న సగ మీద పెట్టి ఉడికించాలన్నమాట. ఇలా ఉడికినటువంటి ఉప్పుడు పిండి మంచిగా పొడి ఆడుతూ బాగా వస్తుందన్నమాట. అలా వచ్చిన ఉప్పుడు పిండిని మనం ప్లేట్లో పెట్టుకుంటే పొడి ఆడుతూ వస్తుంది. అలాగే వేడిగా తింటే మాత్రం భలే టేస్ట్ ఉంటుంది. చల్లారినా కూడా బాగుంటుంది. చల్లారినాకైతే మనం ఆవకాయ అది కూడా వేసుకొని తినొచ్చు. అది మన ఇష్టం అనమాట. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ఈ బియ్యపు రవ్వతో చేసినటువంటి ఉప్పుడు పిండిని కంపల్సరీ ట్రై చేయండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్.